పవన్ పైనే మెగా భారం. దానికోసమే ఆయన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. దానికోసం సంబంధించి అమరావతి కూడా వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు నిజానికి మెగా భారం ఆయన పైన ఉండడం ఏంటి? ఆయన ఏపీ రాష్ట్రానికి సంబంధించి డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు సినిమా రంగానికి దూరంగా ఉన్నారు. అప్పుడప్పుడు ఆ 2 సినిమాలు ఏవైతే చేస్తున్నారో ఆ సినిమా షూటింగ్స్కి వెళ్తున్నారు. అది కూడా ఈ మధ్య కంప్లీట్ అవుతున్నది డౌటే. అసలు ఇందులో మెగా ఫ్యామిలీకి ఏంటి సంబంధం? అంటే ఇక్కడ మెగా భారం ప్లస్ టాలీవుడ్ భారం అంతా కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్దే. దీనికోసం నిన్న మనకు కీలకమైన భేటీ జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇటు టాలీవుడ్ పెద్దలందరూ కూడా అదొక ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తానికే ఒక కీలకమైన నిర్ణయం అనుకోవచ్చు, కీలకమైన మీటింగ్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరు కూడా ఇంత భారీ ఎత్తున వచ్చి కూడా మీటింగ్ చేయలేదు. సో ఇప్పుడు చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ వాళ్ళ నిర్ణయాన్ని చెప్పేసింది. ఏ విధంగా అంటే మేము బెనిఫిట్ షోలకి మీరు ఎవరు వచ్చినా ఎన్నిసార్లు వచ్చినా బెనిఫిట్ షోలకు మాత్రం పర్మిషన్ ఇవ్వబోమని క్లియర్గా చెప్పేసింది. కాకపోతే టికెట్ల హైక్ విషయంలో, రేట్ల విషయంలో మాత్రం ఆలోచిస్తామని చెప్పారు. సో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ వాళ్ళ నిర్ణయం చెప్పేశారు. మీరు ఎంతమంది పోయి మాట్లాడినా అదే నిర్ణయం, ఇంకా మారదనే విధంగా చెప్పేశారు. సో ఇప్పుడు ఆంధ్ర ప్రభుత్వం బాకీ ఉంది. సో మరి అక్కడికి వీరు వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు? సో ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి, రాజకీయాలకు సంబంధించి ఉన్నటువంటి ఏకైక వ్యక్తి, ఇప్పుడు కీలకమైన వ్యక్తి ఎవరు? పవన్ కళ్యాణ్. సో ఖచ్చితంగా ఆయనకు సినిమా రంగంలో ఉన్న కష్టాలు తెలుసు, రాజకీయ రంగంలో ఉన్న కష్టాలు తెలుసు, ప్రజల్లో ఉన్న కష్టాలు అన్నీ తెలుసు. ఎక్కడ ఏ సైడ్ నుంచి చూసినా కూడా పవన్ కళ్యాణ్ అందరి సమస్యలు కూడా తెలిసిన వ్యక్తి. సో ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళ అన్నగారు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే నిన్న వెళ్ళి మాట్లాడారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వెళ్ళి ఈయన దగ్గరికి వెళ్ళి మాట్లాడితే మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయినా బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇస్తారా? టికెట్ల హైక్ విషయంలో పర్మిషన్ ఇస్తారా? మరి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఒక ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అయితే సాధారణ ప్రజలందరినీ కూడా వాళ్ళ సేఫ్టీని ఒక ఉద్దేశించి కొన్ని కండిషన్స్ పెట్టారు, ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి ఆంధ్ర ప్రభుత్వం కూడా ప్రజల సంక్షేమం కోరుకుంటుందా? ఒకవేళ కోరుకుంటే వాళ్ళు కూడా ఇది నిర్ణయం తీసుకోవాలి. ఈ నిర్ణయాన్ని పక్కన పెట్టి వాళ్ళు కూడా మరి బెనిఫిషియర్లకు ఒకవేళ పర్మిషన్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా ప్రజల కోసం ప్రాబ్లమ్స్ కొని తెచ్చిన వాళ్ళు అవుతారు అని. అక్కడ బెనిఫిట్ షోలు ఇచ్చినా కూడా వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టవచ్చు. ఎగ్జాంపుల్, హీరోస్ ఎవరు కూడా బెనిఫిట్ షోల టైంలో థియేటర్ దరిదాపుల్లో కూడా రావద్దని ఒకటి, ఫస్ట్ డే రోజు థియేటర్కి రాకూడదని ఇంకోటి ఉండొచ్చు. లేకపోతే ఒకే దగ్గర 2-3 థియేటర్స్ ఉన్న సమయంలో పోలీసులు అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం, ఇలాంటి వాటిలలో ఆయన ఏమన్నా ముందస్తు చర్యలు తీసుకోవచ్చు. ఎందుకంటే సినీ రంగానికి సంబంధించి ఇప్పుడు సినిమాలు ఆయనకు సంబంధించి వదిలేసినప్పటికీ కూడా నెక్స్ట్ రాబోయే కంటిన్యూస్ సినిమాలు ఒక మెగా ఫ్యామిలీకి ఫ్లాప్స్ అవుతాయి. గేమ్ చేంజర్ కానీ, విశ్వంబర కానీ, ఓజీఏ కానీ, హరిహర వీరమల్లె కానీ, ఏ సినిమా అయినా సరే మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే ఉన్నాయి. నెక్స్ట్ సాయిధరం తేదీ ఒక సినిమా చేస్తున్నారు. సినిమాలో ఏం చెప్పలేము, మీదట వచ్చే ఏ సినిమా అయినప్పటికీ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఒక ప్రభుత్వంతో మాట్లాడారు, వాళ్ళ డెసిషన్ చెప్పారు. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడుకుంటున్నారంటే, సరే పవన్ కళ్యాణ్ తో మాట్లాడదాం, అక్కడైనా మనకు పర్మిషన్ దొరుకుతుందేమో. సో ఇప్పుడు ఆయన ఏ సైడ్ నుంచి చూసినా కూడా ఆయనకు అన్ని తెలుసు. సో మనందరం వెళ్ళి మాట్లాడితే, అమరావతి వెళ్ళి ఆయనతో కూడా మాట్లాడదాం మనం, సో అక్కడ పర్మిషన్ దొరుకుతుందేమో ఒక ఆలోచనతో అయితే వాళ్ళు ఉన్నారు. సో కీలకమైన భేటీ ఆయనతో కూడా పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అందుకోసమని టాలీవుడ్ భారం, మెగా భారం అంతా కూడా పవన్ కళ్యాణ్దే అనే విధంగా ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. సో మరి అసలు ఏం జరుగుతుందో చూద్దాం. మరి ఈ మీటింగ్ ఎప్పుడు పెడతారు? ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయనైనా ప్రజల సంక్షేమం, అక్కడ ఆంధ్ర ప్రజల సంక్షేమం కోరుకుంటాడో, లేకపోతే సర్లే ఏంటేముంది ఇలాంటి కొన్ని కండిషన్స్ పెట్టి ఇక్కడ పర్మిషన్ ఇద్దాం అనుకుంటాడో చూడాలి.